హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభయ్ ఇన్నోవేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్టెప్పర్ మోటార్ కండిషన్ వర్కింగ్లో ఉందా లేదా, ఎలా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన స్టెప్పర్ మోటార్ని అయితే డిస్మాండిల్ చేయాలి. అందులో మనకు 2 పార్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి రోటర్, ఇంకొకటి స్టేటర్. రోటర్ అనేది రొటేటింగ్ పార్ట్, ఎందుకంటే మూవ్ అవుతుంది కాబట్టి. స్టేటర్ అనేది స్టేషనరీ పార్ట్, ఎందుకంటే కాన్స్టెంట్గా ఉంటుంది, రొటేటింగ్ కాదు. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి అభయ్ ఇన్నోవేషన్స్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అసలు స్టెప్పర్ మోటార్కి మనకు 2 కాయిల్స్ అయితే ఉంటాయి. మనం కాయిల్ ఏ, కాయిల్ బి అని అనుకుందాం. కాయిల్ ఏకి 2 వైర్స్, కాయిల్ బికి 2 వైర్స్, మొత్తం 4 వైర్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మోటార్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా డ్యామేజ్ అయిందా ఎలా తెలుసుకోవాలంటే, మనకి 4 వైర్స్ ఉన్నాయి కదా, కాయిల్కి 2 వైర్స్, ఒక కాయిల్లో ఉన్న 2 వైర్స్ని షార్ట్ చేయాలి. అంటే 2 వైర్స్ని కలపాలి. కలిపితే మనకు రోటార్ అనేది హార్డ్గా రొటేట్ అవుతుంది, స్మూత్గా రొటేట్ కాదు. హార్డ్గా రొటేట్ అయితే మనకు మోటార్ అనేది వర్కింగ్లో ఉన్నట్టు, స్మూత్గా రొటేట్ అయితే మనకు మోటార్ అనేది డ్యామేజ్ అయినట్టు. మనకు స్టెప్పర్ మోటార్లో కాయిల్ యొక్క 2 వైర్స్ తెలియదు కాబట్టి ఒక వైర్ కామన్ తీసుకొని మిగతా వైర్లా కలుపుకుంటూ రావాలి. నేనైతే రెడ్ వైర్ కామన్ తీసుకొని మిగతా వాటికి కలిపిన. ఫస్ట్ వైర్ కలిపితే స్మూత్గా రొటేట్ అవుతుంది, అంటే అది ఆ కాయిల్ది కాదు. నెక్స్ట్ వైర్ కలిపి రొటేట్ చేసినప్పుడు ఇది కూడా స్మూత్గానే రొటేట్ అవుతుంది, అంటే ఈ వైర్ కూడా ఒక కాయిల్ది కాదు. నెక్స్ట్ రెడ్ వైర్కి ఎల్లో వైర్ అయితే కలుపుతున్నా. చూడండి, ఇది కొద్దిగా హార్డ్గా రొటేట్ అవుతుంది, అంటే మోటార్ యొక్క ఒక్కొక్క కాయిల్ వైర్ షార్ట్ చేసినప్పుడు ఇది హార్డ్గా రొటేట్ అవుతుంది, అంటే అవి రెండు ఒక్కొక్క కాయిల్, మోటార్ కూడా వర్కింగ్లోనే ఉంది. దీన్ని బట్టి మనం మోటార్ వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. మోటార్ అనేది వర్క్ అవుతుంది. సెకండ్ మెథడ్ ఏంటిదంటే, మన మల్టీమీటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మోటార్ వర్క్ అవుతుందా లేదా అనేది. స్టెప్పర్ మోటార్ యొక్క కాయిల్ యొక్క 2 వైర్స్ మన మల్టీమీటర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ జనరేట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్ జనరేట్ చేయకపోతే మోటార్ అనేది డ్యామేజ్ అయినట్టు. చూడండి, నేను కాయిల్ యొక్క వైర్స్ అయితే మల్టీమీటర్ ప్రోబ్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. మల్టీమీటర్ అనేది ఏసీలో ఉండాలి. మనకైతే వోల్టేజ్ అనేది జనరేట్ చేస్తుంది, అంటే మోటార్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు.